లెక్క మారింది. నిన్నటిదాకా చైనా ఆయుధ సంపత్తితో భారత్ సరితూగుతుందా అని ఆలోచించిన వారు ఇప్పుడు లెక్కలు సమం చేసుకున్నారు. రఫేల్ ఎంట్రీతో భారత్కు బ్రహ్మాస్త్రాలు చేకూరాయి. ఇక చైనా దుందుడుకు చర్యలకు అంతే గట్టిగా ఒకే ఒక్క ట్రిగ్గర్తో సమాధానం చెప్పే పరిస్థితి వచ్చేసింది. ఓవైపు సామరస్యంగా ఉండాలనుకునే భారత విధానాన్ని చేతకానితనంగా తీసుకున్న చైనా, మరోవైపు ఎప్పటికప్పుడు అస్థిరత సృష్టించే లక్ష్యంతో కుట్రలు పన్నే పాకిస్తాన్. ఈ రెండు దేశాల నుంచి భారత్కు ఇటీవలి కాలంలో లెక్కలేనన్ని చికాకులు. యుద్ధం వస్తే భారత్ శక్తి సామర్థ్యాలు ఎంత, చైనా ఆయుధ బలగం ఎంత అని లెక్కలేసే పరిస్థితి. ఇప్పుడు ఆ లెక్కలన్నీ తేలిపోతున్నాయి. రాఫెల్ రాకముందు ఇండియా లెక్క వేరు, వచ్చిన తర్వాత ఇండియా లెక్క వేరు. రాఫెల్ జెట్ ఫైటర్లు భారత వైమానిక దళం సామర్థ్యంలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుడుతున్నాయి. అటు చైనా ఇటు పాకిస్తాన్ సైతం కౌంటర్ చేయలేని సమర్థవంతమైనవిగా ఈ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. భారత వైమానిక దళం గత 2 దశాబ్దాలుగా అత్యాధునిక విమానాలను సమకూర్చుకోవడంలో కాస్త వెనకబడింది. పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాలను అమెరికా నుంచి కొనుగోలు చేసింది. పాక్ దగ్గరున్న అమెరికన్ F-16 జెట్లను ఎదుర్కోవడానికి భారత్ 2 సుఖోయ్ యుద్ధ విమానాలు ఉపయోగించాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని రాఫెల్ మార్చేయనుంది. రెక్కలు చాచుకుని వేటాడే రాఫెల్కు కౌంటర్ ఇవ్వాలంటే పాకిస్తాన్ కనీసం 2 F-16 విమానాలు దింపక తప్పదు. అయినా F-16ల జాతకం కనిపెట్టడం కష్టమేననే అంచనాలున్నాయి. త్వరలో రష్యా నుంచి వస్తున్న S-400 రాఫెల్ యుద్ధ విమానాలు అన్నీ భారత్కు వస్తే భారత వైమానిక దళానికి గగనతలంలో మరింత బలం వస్తుంది. రాఫెల్ను సవాల్ చేసే బలాలు పాకిస్తాన్ సహా చైనాలోనూ లేవు. క్షిపణులను రెక్కల కింద దాచుకుని రాఫెల్ శత్రువులను చీల్చి చెండాడుతుంది. మిటియేర్ మిసైల్, స్కాల్ప్ మిసైల్, మీకా మిసైల్, ఈ 3 ముఖ్యమైన విధ్వంసకర పరికరాలు రాఫెల్ను అసమాన భయంకర యుద్ధ విమానంగా నిలబెడుతున్నాయి. ఒకేసారి ఉపరితలం నుంచి ఉపరితలానికి, గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ఇవి ప్రయోగించగలవు. మొటేరియర్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ను సంధించే సత్తా దీనికి ఉంది. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మొట్టమొదటి యుద్ధ విమానం ఇదే. విజువల్ రేంజ్ ను దాటి ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించేలా దీన్ని రూపొందించారు. రాడర్ వార్నింగ్ రిసీవర్లతో పాటు అతి తక్కువ స్థాయిలో ఉండే జామర్ల సిగ్నల్లను కూడా పసిగట్టగలవు. మిటియర్ మిసైల్స్ గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించే క్షిపణి. దీని ద్వారా లక్ష్యాన్ని పైలట్ చూడలేకున్నా మిసైల్స్ టార్గెట్ పై నిప్పులు కురిపిస్తుంది. మానవ చూపును మించిన సామర్థ్యం కలిగి ఉండే శత్రువులను పట్టుబెడుతుంది. గురి తప్పడం అసాధ్యం. ఇక స్కాల్ప్ రాకెట్ జెట్లకు తలమానికం. ఈ స్కాల్ప్ మిసైల్ తో శత్రు గగనతలంలోకి చేరకుండానే శత్రు భూభాగంలోని లక్ష్యాలను ధ్వంసం చేయవచ్చు. లాంగ్ రేంజ్ సామర్థ్యం కలిగి ఉన్న ఈ మిసైల్ ను శత్రు దేశాలు పసిగట్టడం అసాధ్యం. రాడర్ ద్వారా కూడా దీన్ని కనుగొనలేరు. 100% స్పష్టంగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఇక 3వ మికా మిసైల్ కు సైలెంట్ కిల్లర్ అనే పేరుంది. ఇప్పటికే భారత్ ఈ క్షిపణులను ఉపయోగిస్తోంది. మిరేజ్ 2000 ఎయిర్ క్రాఫ్ట్ లో దీన్ని ఉపయోగిస్తున్నారు. ఈ క్షిపణి సామర్థ్యం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు ముందే తెలుసు. పనితీరుపై స్పష్టమైన అవగాహన ఉంది. వెంటాడి వేటాడేందుకు ఈ క్షిపణి సూపర్ గా ఉపయోగపడుతుంది. యాక్టివ్ రాడర్లు శత్రువులు తేరుకునేలోగానే వేగంగా అటాక్ చేస్తాయి. వ్యూహాత్మకంగా హర్యానాలోని అంబాలా, పశ్చిమ బెంగాల్లోని హసీమారా బేస్ స్టేషన్లను రాఫెల్ కేంద్రాలుగా ఎంపిక చేశారు. ప్రస్తుతం 5 రాఫెల్ జెట్లు అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేరుకున్నాయి. పాక్ ను దృష్టిలో పెట్టుకుని అంబాలా, చైనాను దృష్టిలో పెట్టుకుని హసీమారాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో బాలాకోట్ స్ట్రైక్ సమయంలో విమానాలు అంబాలా నుంచే టేకాఫ్ అయ్యాయి. వాస్తవానికి ఈ బేస్ స్టేషన్ LOC, LACల నుంచి దాదాపు సమాన దూరంలో ఉంది. తక్కువ సమయంలోనే ఇక్కడి నుంచి 2 వైపులా మోహరించడానికి పెద్దగా సమయం పట్టదు. చైనాతో ఘర్షణలు ఏర్పడితే బెంగాల్లోని హసీమారా కీలక ప్రాంతంగా ఉంటుంది. రాఫెల్ జెట్లను మనకు అందించిన ఫ్రాన్స్ వద్ద కూడా ఈ విమానాలు ఉన్నాయి. కానీ వాటికంటే భారత్కు పంపినవే అత్యాధునికమైనవి.
ట్విన్ ఇంజన్స్ వీటి ప్రత్యేకత. ఒక్కసారి ఇంధనాన్ని నింపుకుంటే నిరవధికంగా 3700 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోగలవు. ఫ్రాన్స్ నుంచి వచ్చే సమయంలో గాల్లో అవి ఇంధనం నింపుకున్న దృశ్యాలు ఇప్పటికే అందరినీ అబ్బురపరిచాయి. రాత్రి వేళల్లో స్పష్టంగా కనిపించడానికి ఇజ్రాయిలీ హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే, ఇన్ఫ్రారెడ్ సెర్చ్, ట్రాకింగ్ వంటి వ్యవస్థలు రాఫెల్లో ఉన్నాయి. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో అతి శీతల పరిస్థితుల్లో కూడా ఈ విమానాలు లక్ష్యాన్ని ఛేదించగలవు. ఒకేసారి 9 టన్నుల ఎక్స్టర్నల్ బరువును అవలీలగా మోయగల సత్తా రాఫెల్ యుద్ధ విమానాలకు ఉన్నాయి. నౌకాదళానికి చెందిన సామాగ్రిని 13 టన్నుల వరకు మోయగలవు. సైడ్ విండర్, అపాచీ, హర్పూర్, అలారం, PGM-100, మేజిక్ అండ్ మైకా వంటి యుద్ధ సామాగ్రిని ఇవి అత్యంత వేగంగా గమ్యస్థానానికి చేర్చగలవు. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించే సత్తా ఉన్న స్కాల్ప్ మిస్సైల్స్ ను సంధించడానికి రాఫెల్ యుద్ధ విమానాల్లో ప్రత్యేక వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ఒక్క నిమిషంలో 2500 రౌండ్ల పాటు కాల్పులు జరపగల 30 mm క్యానన్ను ఇవి ప్రయోగించగలవు. పదిహేను మీటర్ల పొడవుతో ఈ యుద్ధ విమానం పొడవు 15.30 మీటర్లు కాగా దీని రెక్కలు 10.90 మీటర్లు ఉంటాయి. ఇక మొత్తంగా దీని బరువు 10 టన్నుల వరకు ఉంటుంది. భారత్కు వచ్చిన మొత్తం 5 జెట్లలో 3 సింగిల్ సీటర్ జెట్ ఫైటర్లు ఉండగా 2 ట్విన్ సీటర్ ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. రఫేల్కు ధీటుగా నిలబడే యుద్ధ విమానం చైనా వద్ద లేదా? చైనా వద్ద ఉన్న అత్యాధునిక యుద్ధ విమానం ఏంటి? రెండూ ఎదురెదురుగా యుద్ధానికి దిగితే ఎవరిది పైచేయి అవుతుంది? రాఫెల్ యుద్ధ విమానాలు స్ట్రెయిట్ గా మాత్రమే కాదు, తలకిందులుగా ప్రయాణిస్తూ కూడా లక్ష్యాలను ఛేదించగలవు. రాఫెల్ యుద్ధ విమానాల్లో ఉండే 16F-00 ఎజెక్షన్ సీటు కారణంగా 0 స్పీడ్ 0 ఆల్టిట్యూడ్ లోనూ సమర్థవంతంగా పనిచేస్తాయి. హిమాలయ పర్వత ప్రాంతాల్లో, ఎత్తైన కొండ ప్రాంతాల్లో సమర్థవంతంగా పోరాడాలన్నా, శత్రువుల్ని తరిమేయాలన్నా రాఫెల్ ఫైటర్లు కీలకం. రాఫెల్ యుద్ధ విమానాలు అత్యంత వేగంగా స్పందిస్తాయి, చాలా వేగంగా దూసుకెళ్తాయి, ఆయుధాల్ని బలంగా పట్టుకుంటాయి. రాఫెల్ జెట్ ఫైటర్ ఉన్న దేశాలు ప్రపంచంలో 4. ఫ్రాన్స్, ఈజిప్ట్, ఖతర్, తర్వాత మన దగ్గరే ఈ విమానాలున్నాయి. రాఫెల్ యుద్ధ విమానాలను నడిపేందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన 12 మంది పైలట్లు వీటిని నడపడంలో శిక్షణ తీసుకున్నారు. మొత్తం 36 మంది పైలట్లకు ట్రైనింగ్ ఇవ్వాలని 2 దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. పైలట్లకు ఫ్రాన్స్లోనే శిక్షణ ఇవ్వనున్నారు. చైనా వద్ద ఉన్న అత్యాధునిక యుద్ధ విమానం J-20, భారత్ రాఫెల్ గొప్పదా? చైనా J-20 యుద్ధ విమానాలు గొప్పవా అనే దానిపై ఇప్పుడు రక్షణ రంగం నిపుణులు విశ్లేషణలు చేస్తున్నారు. రాఫెల్ యుద్ధ విమానం, చైనా J-20 యుద్ధ విమానాలు రెండూ 5వ జనరేషన్ అని చెప్పుకోవచ్చు. కానీ ఈ రెండింటి సామర్థ్యాలు పరిశీలిస్తే వీటి మధ్య చాలా తేడా ఉంది. చైనా J-20 యుద్ధ విమానం 5వ జనరేషన్ కు చెందినది అని చెప్తున్నప్పటికీ అందులో వాడే ఇంజన్ 3వ జనరేషన్ కు చెందినది. అంటే ప్రస్తుతం భారత్ సహా పలు దేశాల్లో ఉన్న సుఖోయ్ యుద్ధ విమానాలకు ఉండే ఇంజన్ ఆ యుద్ధ విమానానికి ఉంది. కానీ రాఫెల్ ఇంజన్ సామర్థ్యం మాత్రం అప్గ్రేడెడ్. భారత్ రాఫెల్ కొనుగోలు చేస్తోందని తెలిసిన తర్వాత చైనా వ్యూహాత్మకంగా J-20 పై ఎక్కువగా ప్రచారం చేసుకుంది. కానీ ఓవైపు అలా చెప్పుకుంటూనే సుఖోయ్ యుద్ధ విమానాలు పంపిణీ చేయాలంటూ రష్యాను బతిమిలాడుకుంటోంది. ఈ కారణంగానే J-20 యుద్ధ విమానాలపై చైనాకు నమ్మకం లేదని తేలిపోతోందంటున్నారు. సుఖోయ్ యుద్ధ విమానాల్లో లేటెస్ట్ అయిన Su-35 కూడా రాఫెల్తో పోటీ పడలేదు. రాఫెల్లో అత్యాధునిక సెన్సార్ వ్యవస్థతో పాటు సామర్థ్యం కూడా ఎంతో ఎక్కువ. J-20 విమానాల్లో Su-13 ఇంజన్ వాడుతున్నారని, దాంతో పోల్చితే రాఫెల్ అన్ని రకాలుగా ఎంతో మెరుగైంది. రాఫెల్ ఎంత సమర్థంగా పనిచేస్తుందో ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్, లిబియా, సిరియాలలో కనిపించింది. కానీ చైనా చెబుతున్న J-20ని ఇప్పటివరకు యుద్ధంలో ఎక్కడా చూడలేదు. రాఫెల్ జారబిడిచే క్షిపణుల దూరం J-20 సుఖోయ్ కన్నా చాలా ఎక్కువ. పైగా రాఫెల్తో ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ దాడులను 150 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకు ఎయిర్ టు వాటర్ కూడా దాడి చేసే సామర్థ్యం ఉంది.
చైనా బలహీనతలను భారత్ ఇప్పటికే లెక్కలు తీసిపెట్టింది. శత్రు వైమానిక దళాలను దెబ్బకొట్టి వారిపై ఒత్తిడి పెంచగలిగితే హోటాన్ వైమానిక స్థావరం, లాసా ఎయిర్పోర్ట్ సమీపంలోని గోగ్గోయ్ వైమానిక స్థావరాలలోని చైనా యుద్ధ విమానాలపై గురిపెట్టొచ్చు. హోటాన్లో దాదాపు 70 చైనా యుద్ధ విమానాలు ఎలాంటి రక్షణ లేకుండా ఉన్నాయి. లాసా వైమానిక స్థావరం వద్ద చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నిర్మించిన ఓ సొరంగం లోపల 26 విమానాలను దాచి ఉండొచ్చని భావిస్తున్నారు. వాటిపైకి రాఫెల్ ఒక్క మిసైల్ గురి పెడితే మొత్తం పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. రాఫెల్ నుంచి ప్రయోగించడానికి హమర్ క్షిపణులను కూడా ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేస్తోంది. చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకునే భారత్ 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే ఈ హామర్ క్షిపణిని కొనుగోలు చేస్తోందనే అంచనా ఉంది. హామర్ క్షిపణులను దూరం నుంచి సులభంగా ఉపయోగించవచ్చు. గాలిలో నుంచి భూమిపైకి ప్రయోగించగలిగే ఈ క్షిపణితో లక్ష్యాలను గురి తప్పకుండా ఛేదిస్తారు. ప్రస్తుతం చైనా యుద్ధ విమానాలకు అంత సామర్థ్యం లేదు. 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని భారత్ వైపు తిప్పడంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా కీలక పాత్ర పోషించింది. గత 50 ఏళ్లుగా భారత వైమానిక దళం తన బలం పెంచుకుంటూ వస్తోంది. 250 కిలోల బరువు నుంచి మొదలయ్యే హామర్ క్షిపణిని రాఫెల్తో పాటు మిరాజ్ యుద్ధ విమానాలకు కూడా బిగించవచ్చు. భారత్ చైనా గతంలో 2 సార్లు తలపడ్డాయి. భారత్కు స్వతంత్రం వచ్చిన కొన్నేళ్ల తర్వాత 1962లో జరిగిన యుద్ధంలో భారత్ ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. కార్గిల్ కూడా లదాఖ్లోనే ఉంది. అక్కడ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. భారత్ ఘన విజయం సాధించింది. ఇప్పుడు భారత్కు వచ్చిన 5 రాఫెల్ యుద్ధ విమానాలే. ముందు మిగతావి రానున్నాయి. మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేసింది. ఇవి విడతల వారీగా భారత్కు చేరనున్నాయి. 5 రాఫెళ్ల రాకతోనే చైనా, పాకిస్తాన్ గుండెల్లో రాళ్లు పడ్డాయి. ఇక అన్ని వచ్చిన తర్వాత భారత్తో గేమ్స్ ఆడాలనుకుంటే లెక్కలు మారిపోతాయి. మరి ఆ విషయంపై ఇప్పటికే ఆ దేశాలకు క్లారిటీ వచ్చేసుంటుంది.